హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హే మార్ట్. బాగున్నారా అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇలాంటి వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూసేద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. సంక్రాంతికి ఇప్పుడు లంగా చొరీలు వేస్తే బుట్ట బొమ్మలు చాలా బాగుంటారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి, బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేయగలిగేలాగా. ఇక్కడ మనకి చోలీ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంది, ప్లస్ మార్జిన్తో కలిపి మనం 16.5 తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి, మనము 10 ఇంచెస్ తీసుకుందాం మార్జిన్తో కలిపి. ఇలా వర్క్ బ్లౌజ్ ఫస్ట్ మెజర్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మనము లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు 16.5 మనకి ఏదైతే వచ్చిందో 16.5కి ఇలా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుందాం. ఓకేనా అండి? ఈ 5 ఇంచెస్ 2 ఇంచెస్ వచ్చేసి నెక్ గ్యాప్. 2 ఇంచెస్ ఎందుకు 2.5 పెట్టుకుంటాం కదా అని అంటే, బ్యాక్ వచ్చేసి డీప్ పెడుతున్నాం కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నామండి. క్లోజ్ పెడితే 2.5 తీసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఓకేనా అండి? ఇక్కడ షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ ఇలా తీయాలన్నమాట. ఇప్పుడు చెప్పాను కదండి, 5.5 నేను ఆర్మ్ డౌన్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా మనము ఈ చెస్ట్ దగ్గరికి ఆర్మ్ డౌన్కి ఇలా స్క్వేర్ షేప్లో బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ కర్వ్ వచ్చేసి డ్రా చేస్తున్నాం. చూసారు కదా, ఇలాగా చాలా చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్మ్ రౌండింగ్ వచ్చిందా లేదా, కరెక్ట్గా మనకు కావాల్సినంత వచ్చింది. 5.5 మనకు కావాలి. అలాగే కింద వైపుని కూడా 6.5 స్ట్రైట్గానే ఉంటుందండి చోలీ. ఇదిగోండి ఇలాగా. ఈ లంగా చోలీ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది పూర్తి వివరాలు మీకుతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. బడ్జెట్లోనే వచ్చింది. మరి చూడ్డానికి ప్యూర్ పట్టులాగా ఉంది. అసలు ప్యూర్ పట్టులాగా ఏంటి, పట్టేనండి. ఒక రీజనబుల్ కాస్ట్లో వచ్చింది. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీతో కంపల్సరీ షేర్ చేస్తాను. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఓకేనా అండి? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా కటింగ్ కూడా. ఈ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ ఇలా కొంచెం అంత మార్జిన్ కోసం, అంటే ఉక్సులు పట్టి దారాల పట్టి కోసం ఇలా మార్జిన్ పెట్టేసుకొని, సారీ అండి మనం ఫస్ట్ కట్ చేసిందే ఫ్రంట్ పీస్ అనమాట. ఈ ఫ్రంట్ పీస్కి ఈ చంక దగ్గర ఇలా కరువు తీసేసుకుందాం. ఓకేనా అండి? ఈ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ ఉంది కదా, ఈ వర్క్ బ్లౌజ్ని మిడిల్కి ఇలా మనం పెట్టేసుకొని, ఇప్పుడు ఏదైతే లైనింగ్ మనం కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ని పెట్టేసి కొంచెం అంతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మిగతాది కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా సేమ్ అలాగనే బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా ఈ బ్లౌజ్ మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట క్లాత్ అండి. ఈ క్లాత్ వచ్చేసి ఒక 3/4 మీటర్ తీసుకున్నాం మనము. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి లంగా దాంట్లో నుంచే హ్యాండ్స్ తీసుకున్నాను. 8 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి ఆర్మ్ లూజ్ ఎంత ఉంది, 5.5 ఉంది కదా. ఇక్కడ చేతికి వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా అండి? ఇలాగ మనకు కొంచెం అంతా మనకి జాయింట్ పడుతుందండి. ఇక్కడ 3 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ అనేది పెట్టాను. ఓకేనా అండి? ఈ 3 ఇంచెస్ దగ్గరికి ఇలా హ్యాండ్ షేప్లో నీట్గా లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాము. 4 ఇంచెస్ తీసుకుని మార్జిన్తో కలిపి మళ్ళీ మార్క్ చేస్తున్నాము. ఇప్పుడు కట్ చేసుకోవడమే. ఈ లంగా నాకు 3.5 మీటర్ వచ్చిందండి. 3.5 మీటర్ నేను పాపకి 3 మీటర్స్ తీసుకొని ఒక 1/2 మీటర్ ఇలా పక్కన పెట్టేశాను. అక్కడ ఉన్న ఈ బ్లౌజ్ పీసే, ఈ బార్డరే నేను హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. ఓకేనా అండి? ఇప్పుడు ఇలా లైనింగ్ మిడిల్కి మనము ఫ్రంట్ పార్ట్కి, అలాగే వర్క్ దగ్గర కూడా మిడిల్ పార్ట్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత లైనింగ్ మిడిల్ మార్క్, అలాగే మెయిన్ క్లాత్ మిడిల్ మార్క్ కూడా ఇలా ఒకే దగ్గర ఉండేలాగా చూసుకొని మనం పిన్స్ పెట్టేసుకోవాలి. నాకు ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే కనుక 4.5 ఉందండి. ఇదిగోండి ఇలా చుట్టూతా మనము స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను సింగిల్ పాదం తీసుకున్నానండి. ఓకేనా అండి? ఈ సింగిల్ పాదంతో వర్క్కి దగ్గరగా, మరీ దగ్గరగా ఉండకూడదు, కొంచెం అంతా గ్యాప్ ఉండాలి. ఎందుకంటేనా తిప్పేసేపాటికి వర్క్ కూడా తిరిగిపోయినట్టుగా ఉండకూడదు కదా, థ్రెడ్ వర్క్. అందుకని చెప్పేసి కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా చాలా ఈజీ కదండి. ఎంత ఈజీగా మనం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే కొంచెం టెన్షన్గా ఉంటుంది, అబ్బా వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి, కష్టం కదా అని చెప్పేసి. అస్సలు ఏమీ కష్టం కాదు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో.
ఇప్పుడు ఈ లైనింగ్ ఇటువైపు తిప్పేసుకొని పై కుట్టు అంటారండి దీన్ని, చాలాసార్లు నేను చెప్పే ఉన్నాను. ఇలా లైనింగ్ మీదగా ఒక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ లైనింగ్ని ఈ స్టిచ్ ఎందుకంటే నీట్గా ఇలా ఫోల్డ్ అవ్వడానికి, ఓకేనా అండి. ఇప్పుడు నేను నీడిల్ తీసుకొని, మామూలు మనం చేతి కుట్టు వేస్తాం కదా అలాంటి నీడిల్ తీసుకొని ఇలా కనపడకుండా, ఈ వర్క్ లోపల ఎక్కడో చోట ఉండేలాగా కనపడకుండా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకని అంటేనా అలాగే వదిలేస్తే వేసుకోగా మళ్ళీ వాడి వాడి పైకి లైనింగ్ పైకి వస్తూ ఉంటుంది. నేను చాలామంది చూస్తున్నాను ఈ ప్రాబ్లము. అందుకని అలా రాకుండా ఒకటేసారి మనం నీడిల్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది. అదే 2 ఇంచెస్ గ్యాప్, నేను ఇక్కడ 5.5 లెంత్ తీసుకున్నానండి. 2 నుంచి 2.5కి ఇలా క్రాస్ తీసుకోవాలి, ఓకేనా అండి. పైన నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, ఓకేనా అండి. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్కి లైనింగ్ ఇలా ఆపోజిట్ సైడ్లో రెండు కూడా అతికించుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక లైనింగ్ పీస్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలండి. ఇలా లైనింగ్ పీస్ తీసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ రౌండ్ నేను ఎలా పెట్టాను అనేది చూడండి. లైనింగ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీదగా కింది వైపున పెట్టాను, ఓకేనా అండి. ఇక్కడ పై వైపుకి లైనింగ్ ఉందండి, కింది వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపున లైనింగ్ ఉంది, అంటే మనం ఇప్పుడు అటాచ్ చేసే లైనింగ్ ఉందన్నమాట. ఈ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసామండి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ అంతా కట్ చేసుకొని ఈ రౌండ్ దగ్గర, అంటే ఇక్కడ 1.5 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకోండి, ఓకేనా అండి. ఇది వచ్చేసి హేమింగ్ కోసము. ఈ 1.5 ఇంచ్ ఉన్నది నీట్గా మొత్తంగా కట్ చేసుకుందాం. మనకి రౌండ్ షేప్లో వస్తుంది. ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేయాలి. ఈ రౌండ్ దగ్గర ఇలా కచ్చిగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే ఇలా కచ్చిగా పెట్టేసిన తర్వాత నీట్గా రౌండ్ అనేది ఫోల్డ్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ మీదుగా ఒక స్టిచ్ వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని పై కుట్టు అంటారు. ఇది ఎందుకు అంటేనా నీట్గా లోపలికి ఫోల్డ్ అవ్వడానికి, అంతేనండి. ఇదిగోండి ఇలా చుట్టూతా, ఇలా లైనింగ్ చుట్టూతా మనము ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు అయితే మనం వేసేసుకుందాము. నీట్గా లోపలికి ఫోల్డ్ అవ్వడం కోసమే పై కుట్టు అనమాట. చూసారా, టకామని ఫోల్డ్ అయిపోయింది. ఇదిగోండి ఇలా మొత్తంగా. ఇలా ఫినిషింగ్ వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మనం షార్ట్ వీడియోస్లో కూడా చూడబోతున్నామండి, అస్సలు మిస్ చేయకండి. ఇక్కడ ఉక్సుల పట్టీకి వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్ తీసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత పై వైపున కొంచెం అంత ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. నాకు కొంచెం క్లాత్ ఎక్కువగా అనిపించింది, అందుకే నేను కొంచెం కట్ చేశానండి. ఇలా పై వైపున ఇందాక చెప్పినట్లుగానే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఉక్సుల పట్టీ అండి. ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను బిగినర్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ప్రతి విషయం క్లియర్గా చెప్తున్నాను అండి. ఇక్కడ దారాల పట్టిని లోపల వైపు నుంచి, లైనింగ్ వైపు నుంచి పైకి తీసుకురావాలన్నమాట దారాల పట్టి. ఇక్కడ నేను పట్టు ఫ్యాబ్రిక్నే వాడాను, లైనింగ్ ఫ్యాబ్రిక్ని వాడలేదు. మళ్ళీ పై వైపున ఇలా ఫోల్డ్ చేసి ఇటువైపున క్లాత్ని ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. అప్పుడు ఇది దారాల పట్టి అయిపోతుందన్నమాట. ఇలా కట్ చేసుకుందాం. ఇలా మెల్లిగా స్టిచ్చింగ్ చేస్తూ ఇలా వేళ్ళతో అన్నారంటేనే నీట్గా వస్తుందండి. ఎక్కడ పురి తిరగకుండా నీట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర మెయిన్ పాయింట్ ఏంటంటేనా, డబల్ పాదం ఎప్పుడు వాడకండి. వర్క్ బ్లౌజ్కి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు సింగిల్ పాదం మాత్రమే వాడాలి. ఇదిగోండి ఇలాగా సింగిల్ పాదం వాడితే అసలు వర్క్ ఎక్కడ పాడవ్వకుండా నీట్గా, ఎక్కడ పూసలు కానీ పగలకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదిగోండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుందాము. డబల్ స్టిచ్ మళ్ళీ వేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుందండి. ఇలా డబల్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. ఇలా క్రాస్గా ఉన్నది ముందర వైపుకి, అలాగే ఫ్రంట్ వైపుకి, క్రాస్ పార్ట్ లేనిది బ్యాక్ పార్ట్కి, ఓకేనా అండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది, కాకపోతే బిగినర్స్ కోసం కదా నేను చెప్తున్నది, అందుకే ప్రతి పాయింట్ కూడా నేను చెప్తున్నానండి. ఇలా మనం మిడిల్ మార్క్ ఎక్కడుందో ముందే చూసుకొని ఈ షోల్డర్ జాయింట్ అలాగే హ్యాండ్ మిడిల్ మార్క్ ఒకే దగ్గరికి ఉండేలాగా మీరు చూసుకొని మొత్తంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా ఇదే స్టిచ్ మీదనే వేయాలండి. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే,
లంగా నేను ఎక్కడ తీసుకున్నాను లెహంగా చోలీ, మేము లంగా అని అంటామండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకొని ఇలాగా స్ట్రైట్గా కింద వైపు నుంచి ఒక 4 ఇంచెస్ వదిలేసాను, ఎందుకంటే కింద వైపుని ఇలా ఫోల్డ్ చేయాలి కదా, అందుకు వదిలేసి ఈ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ లెహంగా చోలీ ఎక్కడ తీసుకున్నాను అంటే హైదరాబాద్ మిస్సమ్మలో తీసుకున్నానండి. అక్కడ చాలా బాగా అనిపించింది నాకు. అలాగే శారీ కూడా తీసుకున్నాను. నేను తీసుకున్నాను ఏంటి అనేది కూడా వీడియో తప్పకుండా నేను మీకు షేర్ చేస్తాను. ఈ లంగా కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఓకేనా. ఇలా 3 స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్క వైపు 3 స్టిచ్చెస్ వేసుకున్నానండి. ఒకవేళ లూజు టైటు అట్లా అయితే మనం తీసుకోవడం కోసం అని చెప్పేసి కింది వైపున ఇలా నేను ఫోల్డ్ చేశాను చోలీకి. చూస్తున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేసి ఎలాగంటే మనం డ్రెస్కి కట్స్ పెడతాం కదండి, సేమ్ అదే ప్రాసెస్లో అనమాట. కింద వైపున చోలీ కూడా ఇలా పెడితే నీట్గా చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఓకేనా అండి. ఇలా మనం ఇటువైపును కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక లెహంగా విషయానికి వస్తే కింద వైపున బార్డర్ ఏదైతే ఇచ్చాడో అదే బార్డర్లే హ్యాండ్స్కి బ్లౌజ్కి ఇచ్చారు. నాకు అదంతా ఇష్టం లేకుండా ఇలా ప్లెయిన్ తీసుకొని నేను వర్క్ చేపించి నేను లంగాకి వచ్చేసి చోలీలాగా నేను రెడీ చేసుకున్నాను. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోలో నేను మిస్సమ్మాలో ఏం తీసుకున్నాను అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తానండి. తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ కింది వైపున చోలీకంతా కూడాను ఒకసారి స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా. నా ఛానల్లో కటింగ్స్, బ్లౌజ్ కటింగ్స్, స్టిచ్చింగ్స్, అలాగే మంచి మంచి టైలరింగ్ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. కుర్తీస్ కటింగ్, బేబీ ఫ్రాక్స్ కటింగ్, డ్రెస్సెస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీటి పట్ల ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాతో తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడే కదా నాకు అర్థమవుతాయి ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా నాకు అర్థమవుతుంది. సంక్రాంతి స్పెషల్గా 1 ఇయర్ లోపు పాపకి లంగా చోలీ నేను స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు కంపల్సరీగా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ వేసుకుందాం బ్లౌజ్కి. ఓకేనా అండి. ఇదిగో ఇలాగా చూస్తున్నారు కదా, కింద వైపు నుంచి జస్ట్ అంటే మనం స్టిచ్చెస్లోకి పట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1.5 పైనుంచి ఇటువైపు నెక్ ఏదైతే బ్యాక్ నెక్ ఉందో బ్యాక్ నెక్ కన్నా కింది వైపుకి టక్స్ ఉండేలాగా ఎండింగ్ చేసుకోవాలి. ఓకేనా అండి. ఈ బ్యాక్ 2 వైపులా కూడా ఈ బ్యాక్ టక్స్ వేసేస్తే మనకి పని బ్లౌజ్ అయిపోయినట్టే. మీరు చూసారు కదా ఫినిషింగ్ ఎలా ఉంది అనేది పిక్ యాడ్ చేశాను, మీరు చూసే ఉన్నారు కదండి. ఇదిగోండి ఇలాగా నేను ఇక్కడ మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.